హాయ్ ఫ్రెండ్స్ అందరికి అయితే మనం ఎప్పుడైనా సరే కానీ బ్లౌజ్ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు మనకు ఈ హ్యాండ్స్ వచ్చేసి క్లాత్ వచ్చేసి సరిపోతుంది, ఒక్కొక్కసారి సరిపోదు కదా. అలాంటప్పుడు మనకు కరెక్ట్ బ్లౌజ్ మన బ్లౌజ్ బాడీకి సరిపోయేంత క్లాత్ ఎలా తీసుకోవాలో ఒకసారి అయితే వీడియోలో చూడండి. మనం ఇప్పుడు ఇదైతే బ్యాక్ పార్ట్ కట్ చేసినాం అనమాట. నేనైతే 2 బ్లౌజులు అయితే ఒకేసారి కట్ చేస్తున్నాను. లైనింగ్ బ్లౌజులకు అయితే ఇప్పుడు నేను చెప్పే మెథడ్ అయితే సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఎప్పుడైనా ఇది రౌండ్ చెక్ చేసుకుంటాం కదా, రౌండ్ అంతా కటింగ్ ఇది ఆర్మ్ రౌండ్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఈ నుంచి వెళ్ళి టేప్ ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకుంటే ఎంత వచ్చింది? 10 వచ్చింది. ఇప్పుడు 10లో నుంచి వెళ్ళి 1 ఇంచు తీసేయాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి రౌండ్ కొలుసుకున్నప్పుడు మనకి ఎంత వస్తుందో దాంట్లో నుంచి 1 ఇంచు మైనస్ చేసేయాలి. మైనస్ చేస్తే మనకు హ్యాండ్ లూజ్ అనేది, చంక లూజ్ అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, ఇవి 2 క్లాసులు అని చెప్పాను కదా, నేనైతే 2 అయితే ఒకటేసారి కట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం ఎంత 10లో నుంచి 1 తీసేస్తే 9 అవుతుంది కదా. మనకు 9 వచ్చే వరకు అయితే ఈ విధంగానైతే మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇదైతే నాకు చాలా బాగా కటింగ్ లో బాగా అసలు ఎక్కువ తక్కువ క్లాత్ అనేది ఉండదు అన్నట్టు, మనకు కరెక్ట్ సెట్ అవుతుంది. అలాగే స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ దగ్గర ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చింది అనే ప్రాబ్లం అయితే ఉండదు అనమాట. ఇక్కడ నుంచి ఇందులో నుంచి మనం 1 మైనస్ చేస్తే మనకు 9 వచ్చింది. మనం 9 వరకు అయితే మార్కింగ్ అయితే వేసుకున్నాం. ఇప్పుడు 9 అంటే ఇడికి కదా. ఇప్పుడు చూసారు కదా, ఈ లూజు మనకు చంక లూజ్ అనేది దీంట్లోనే తెలిసిపోతుంది. మళ్ళీ మనం సపరేట్ బ్లౌజ్ పెట్టి చూసే అవసరం లేదు. కాకపోతే మీకు ఒకసారి డౌట్ క్లియర్ చేస్తాను. నేనైతే ఇది మన హ్యాండ్ రౌండ్ చూసుకున్న తర్వాత బ్లౌజ్ ఉంటుంది కదా, బ్లౌజ్ హ్యాండ్ మనమైతే ఖర్చు కోసం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అయితే మార్క్ వేసుకున్నాం. ఇలా వేసుకున్న తర్వాత బ్లౌజ్ హ్యాండ్ అయితే ఈ విధంగా పెట్టేసేయండి. పెట్టుకున్నాక హ్యాండ్ టైట్ కోసం ఒక మార్కు, ఇట్లా మీకు ఇట్లా డైరెక్ట్ కావాలంటే ఈ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు. హ్యాండ్ హైట్ కోసం మళ్ళీ ఒక మార్కు వేసుకొని ఖర్చు కోసం ఒక మార్కు, అదేవిధంగా చంక లూజ్ కోసం కూడా ఒక మార్కు, అదేవిధంగా ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు ఈ నుంచి మనకు ఎంత వచ్చింది? 9 వచ్చింది. 9 వచ్చింది కదా. మనం ఇప్పుడు దీన్ని బట్టి దీన్ని మనం సెట్ చేసుకున్నామంటే మనకి ఇది చంకలు ఎక్కడ అతుకులు పడుతుంది ఏం కథ అనేది అయితే ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి అనమాట. ఈ చంక ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8 ఇంచులు చేతుంది కాబట్టి మనం 3 ఇంచులు అయితే చంక డౌన్ అయితే తీసుకున్నాం. ఓకేనా, ఇలా తీసుకున్న తర్వాత ఇలా ఒక మార్క్ అయితే వేసుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి టైట్, ఈ ఇంచులకి మనం ఖర్చు కోసం ఒక 2 ఇంచులు అయితే మార్క్ వేసుకున్నాం. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ 2 ఇంచులు కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచులు మనం సైడ్కి ఖర్చు కోసం తీసుకుంటాం కదా, అదనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఇప్పుడు మనకు ఏమవుతుందంటే ఇది మనకు ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఇదైతే మనకు పర్ఫెక్ట్ మెథడ్ హ్యాండ్ కట్ చేసే విధానంలోనైతే ఇది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ చిన్న జాయింట్ అనేది మనం చంకల అతుకులు అయితే పడుతూ ఉంటాయి అన్నట్టు. అయితే మనం హ్యాండ్కి వచ్చేసి 2 సైడ్లు వేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు దీనికి వచ్చేసరికి ఒకటే సైడ్ అయితే చంక జాయింట్ అయితే పడుతుంది అన్నమాట. ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి పెట్టేసుకుంటే మనకి ఇక్కడికి వెళ్ళాలి. కరెక్ట్ వస్తుంది. ఇక మళ్ళీ మనకు ఎక్కువ వచ్చిందనే ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు మనకు హ్యాండ్కు జాయింట్ ఎక్కడ పడుతుందో తెలుసు కదా, ఈ ఒకటే సైడ్ అంటే ఇప్పుడు ఇవి రెండు అన్నమాట. ఇప్పుడు ఏదైనా ఒక సైడే జాయింట్ అయితే పడుతుంది, ఇంకో సైడ్ అవసరం లేదనమాట. దీన్ని కరెక్ట్ మెజర్మెంట్ చూసుకొని మళ్ళీ మనం ఇందులో ఎక్స్ట్రా మిగిలిన క్లాత్లో నుంచి కట్ చేసుకుంటే చిన్న పార్ట్స్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరి